అని కోరుతూ ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. శ్రీ కడియం శ్రీహరి గారు. అధ్యక్ష, అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాణాంతకమైన పారాక్వాట్ డైక్లోరైడ్ను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు వచ్చే ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం చాలా సంతోషకరమైన విషయం. అధ్యక్ష, ప్రధానంగా ఈ పారాక్వాట్ డైక్లోరైడ్ అనేది మన తెలంగాణ వాడుక భాషలో గడ్డి మందు అని పిలుస్తాం. అధ్యక్ష, అనేక మంది వ్యవసాయంలో కలుపు మొక్కలను ఎదగకుండా నిరోధించడానికి, మడి గట్ల మీద గడ్డి పెరగకుండా నిరోధించడానికి ఈ పారాక్వాట్ డైక్లోరైడ్ను ఉపయోగిస్తారు. అధ్యక్ష, ఈ పురుగుల మందును, ఈ గడ్డి మందును వాడిన తర్వాత అనేక మంది రైతులు వాడక ముందు ఇంట్లో తెచ్చి నిల్వ చేసుకుంటారు, వాడిన తర్వాత ఏమన్నా కొంత మిగిలితే కూడా ఇంట్లో నిల్వ చేసుకుంటారు. ఆ సందర్భంలో అనేక రైతు కుటుంబాలలో, అనేక పేద కుటుంబాలలో అప్పుల బాధల వల్ల కానీ, లేదా కుటుంబ తగాదాల వల్ల కానీ, ఇతర కారణాల వల్ల కానీ ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తే వెంటనే వాళ్ళు ఈ పారాక్వాట్ డైక్లోరైడ్ని తీసుకుంటున్నారు. అధ్యక్ష, గడ్డి మందును తాగుతున్నారు. గడ్డి మంది తాగిన వాళ్ళలో 98% తిరిగి ప్రాణాలతో బయటికి రాలేదు. అధ్యక్ష, అత్యంత ప్రమాదకారి ఈ గడ్డి మందు, ఈ పారాక్వాట్ డైక్లోరైడ్. డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయే మందు. అధ్యక్ష, ఇది వాళ్ళు కూడా ఎవరైనా ఈ గడ్డి మందు సేవించి హాస్పిటల్స్కి వచ్చినప్పుడు వాళ్ళని బ్రతికించాలనే వాళ్ళు చేసే ప్రయత్నంలో చేతులు ఎత్తేసే పరిస్థితి కనిపిస్తున్నది. అధ్యక్ష, కారణం ఏంటంటే అధ్యక్ష, అనేక పురుగుల మందులకు యాంటీడోట్ ఉంది. అధ్యక్ష, కానీ దురదృష్టం ఏంటంటే ఈ పారాక్వాట్ డైక్లోరైడ్కు యాంటీడోట్ లేదు, విరుగుడు మందు లేదు. ఆ విరుగుడు మందు లేకపోవడం వలన క్షణికావేశంలో ఎవరైనా ఈ పారాక్వాట్ డైక్లోరైడ్ సేవించి హాస్పిటల్కి వచ్చిన తర్వాత బతకాలనుకున్నా కూడా బతకలేని పరిస్థితి. అధ్యక్ష, దీనిపైన స్వచ్ఛంద సంస్థలు, ప్రత్యేకంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ వారు ఈ మధ్యనే మార్చి 3వ తారీఖు నాడు ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసిన. అధ్యక్ష, రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను, స్వచ్ఛంద సంస్థలను, పేరుగాంచిన డాక్టర్లందరూ కూడా పిలిచి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చేశారు. ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో వాళ్ళు చాలా స్పష్టంగా తక్షణమే ఈ పురుగుల మందును, ఈ గడ్డి మందును, ఈ పారాక్వాట్ డైక్లోరైడ్ నిషేధించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని 27 మార్చి 2026 నాడు లోకసభలో వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు కూడా లేవనెత్తడం జరిగింది. అధ్యక్ష, గతంలోనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్, ఈ 2 సంస్థలు ప్రపంచవ్యాప్తంగా దీన్ని నిషేధించాలని చెప్పిన. అధ్యక్ష, ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే స్విట్జర్లాండ్లో ఈ మందు తయారవుతుంది. అధ్యక్ష, కానీ ఆ దేశంలో మాత్రం ఈ మందును వాడరు. దేనికి వాడరు? బయటి దేశాలకు మాత్రమే దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. అంతేకాకుండా ఈ మందును దాదాపు 70 దేశాలలో బ్యాన్ చేశారు. అధ్యక్ష, ఎందుకంటే ఇది అత్యంత ప్రమాదకారిగా ఉంది, ప్రాణాంతకంగా ఉంది, అనేక మంది అమాయకులు చనిపోతున్నారని. మన ఒక్క తెలంగాణలోనే నా దగ్గర ఉన్న గణాంక వివరాల ప్రకారము సంవత్సరానికి 2000 మంది రైతులు కావచ్చు, వ్యవసాయ కూలీలు కావచ్చు, పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు అన్యాయంగా చనిపోతున్నారు. అధ్యక్ష, ఒక్క తెలంగాణలోనే 2000 మంది చనిపోతున్నారంటే భారతదేశ వ్యాప్తంగా సంవత్సరానికి ఎంతమంది ఈ గడ్డి మంది బారిన పడి చనిపోతున్నారో దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది నేను ప్రత్యేకంగా కోరుతున్నా. అధ్యక్ష, దయచేసి మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా దీన్ని 60 రోజుల నుంచి 90 రోజుల వరకు నిషేధించే అధికారం ఉన్నది. కాబట్టి
ముందుగా మన రాష్ట్రంలో నిషేధించి కేంద్ర ప్రభుత్వానికి శాశ్వతంగా దీన్ని నిషేధించే విధంగా ప్రతిపాదనలు చేసి పంపిస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం అధ్యక్ష. ఇప్పటికే మన దేశంలో చాలా రాష్ట్రాలలో ఒరిస్సా కానీ కేరళ కానీ మరికొన్ని రాష్ట్రాల్లో కూడా దీన్ని పూర్తిగా నిషేధించిన అధ్యక్ష. ఇంకేమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఈ పారాక్వాట్ డైక్లోరైడ్ను గడ్డి మందును తెలంగాణ రాష్ట్రంలో నిషేధించి వేలాది ప్రాణాలను నిలబెట్టే విధంగా ఈ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేయడమే కాకుండా మనకున్న అధికారాన్ని ఉపయోగించుకొని ముందుగా మన రాష్ట్రంలో 2 లేదా 3 నెలల పాటు నిషేధాన్ని విధించి ఈ నిషేధ కాలంలో కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి భారతదేశ వ్యాప్తంగా ఈ పారాక్వాట్ డైక్లోరైడ్ను నిషేధించాలని చెప్పి ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం. ప్రోయాక్టివ్గా ముందుకు వెళ్తున్నాం. ఈ విషయంలో కూడా దేశానికి ప్రోయాక్టివ్గా తెలంగాణ మార్గదర్శకంగా ఉండాలని ఒక సూచికగా దిక్సూచిగా పనిచేయాలని చెప్పి నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ ముందు మన రాష్ట్రంలో బ్యాన్ చేయండి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా దీన్ని పూర్తిగా నిషేధించాలని చెప్పి మీరు రికమెండ్ చేయండి. రికమెండ్ చేయడమే కాకుండా అది నిషేధించబడే విధంగా మీరు ప్రయత్నాలు చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు.